చెప్పనీకి నోరు వస్తలేదండి ఇలాంటి వ్యాఖ్యలు. చూడండి, బైబిల్ ఎక్కితే ఎవడైనా ఎలా దిగజారుతాడో. మనం ఏం మాట్లాడలేదు. మాట్లాడరా గొజ్జ నా కొడక, ఉత్తముద్దు నా కొడక, నీకు మీద మీసం లేని నా కొడక. నువ్వు ఎట్లా పుట్టినవారు కొడక నువ్వు ఆంధ్రలో? నమస్కారం అండి సార్. నమస్తే అండి సార్. నమస్తే సార్. సార్ నమస్తే సార్. సార్ నమస్తే అండి. బైబిల్ లంజల పుస్తకం అని నాకు తెలుసు సార్. నేను నమస్తే చెప్తాను. కొంచెం ఇది తీసేయండి ఈ బూత్ని. మీరు వినిపిస్తున్నారు, మళ్ళీ తీసేయమంటున్నారు. లేదండి, ఇప్పుడు మీరే అడిగారు ఏం చెప్పారు అని చెప్పి. ఇలాంటిది ఇప్పుడు ఒక మత పెద్ద ఇలాంటి మాట మాట్లాడొచ్చా అండి? ఒక మత పెద్ద అయి ఉండి, మత పెద్ద కాదు, చిన్న పిల్లలే మాట్లాడరు. ఇప్పుడు ఈయనను చూసి ప్రతి ఒక్కరు అదే అంటారు కదా. ఇప్పుడు ఈయన పదజాలం ఎట్లయిపోయిందంటే క్రైస్తవులను చెప్పరు, ఇతను గొర్రెలు అంట ఒక మార్కే పెట్టేసిండు. గొర్రె బిడ్డలు ఎటకారంగా. అది ఏందది? గొర్రెలా? మళ్ళీ గొర్రె దెబ్బ చూడండి మళ్ళీ ఎలా ఉంటుందో. తప్పండి. ఇప్పుడు ఈయన శిష్యులు కూడా అదే అంటున్నారు. చాలా మంది ఈయన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో క్రైస్తవులని చెప్పరు, వాళ్ళు కొందరు గొర్రెలని చెప్తున్నారు. అంటే ఈ గొర్రెలనే పదం బైబిల్ నుంచి సార్ ఏదైనా ఉండనివ్వండి, మేము చెప్తే తప్పేముంది అంటాడు ఆయన. ఎందుకు ఇప్పుడు నువ్వు చెప్తావు మళ్ళీ అదే ఇది, మళ్ళీ క్రైస్తవులు కూడా ఏదని చెప్తే మళ్ళీ ఉంది కదా ఆల్రెడీ బైబిల్లో ఉన్న పదాలే చెప్తున్నాడు కదా ఆయన. అందులో ఈయన చెప్పిండు, మళ్ళీ ఇంకొక అతను చెప్తాడు, మళ్ళీ ఆయన. అంటే బైబిల్లో ఉన్న పదాలు కానీ వ్యాఖ్యలు కానీ అనుసరించొద్దు అంటారా, చెప్పొద్దు అంటారా, ఎట్లా? సార్ ఇప్పుడు బైబిల్లో రాసి ఉందా క్రైస్తవులను మీరు గొర్రెలను పిలవమని చెప్పి? లేదు కదా. గొర్రె బిడ్డలు అన్నారు, అంతేగాని గొర్రెలను పిలవమని చెప్పి ఆదేశాలు ఉందా? చెప్పండి. అవును మీరు హిందువులందరూ క్రైస్తవులను గొర్రెలను పిలవాలి అని చెప్పుందా? లేదు కదా. గొర్రెబిడ్డలం కానీ నువ్వు ఎటకారం ఎందుకు పెడతావు? అదే గొర్రెబిడ్డలని ఆయన చెప్తున్నాడు. తప్ప మీకు ఎటకారం గొర్రెలు అంటున్నారు, అదే అంటున్నా కదా. నీకెందుకు? ఓకే బైబుల్ ఉంది, నీకెందుకు? బైబిల్ గురించి ఎందుకు అసలు? నీకు బైబిల్తో సంబంధం ఏమనుందా? బైబిల్ బోధించుకో, ఇది మానేసుకో. పాస్టర్ ఆ దుస్తులు వేసుకో, అదన చెయ్యి, ఇదన చెయ్యి, అదన చెయ్యి. రెండు చేయకు, రెండు చేసినా పర్లేదు, కానీ చెప్పే విధానాలు ఉంటుంది. బైబిల్ గురించి మీరు ఎందుకు అంటారు? మరి ఈ పాస్టర్లు పొద్దున్న లేస్తే చేసే ప్రచారం ఏందండి? రామాయణం ఒక కల్పితం, మహాభారతం ఒక కల్పితం, అసలు ఈ సృష్టికర్త. కరెక్టే, నేను సమర్థిస్తున్నానా? మరి వీళ్ళు చెప్పేది ఏంటంటే పాస్టర్ సమర్థిస్తానా? అవసరం లేదు నాకు. పాస్టర్ చీడపురుగే. ఎవరైనా సరే, ఈయనైనా సరే, ఎవరైనా సరే. ఇంతకుముందు కూడా చూశారు మీరు. ఎవరు నమ్మాలి మరి? క్రిస్టియన్స్ని నమ్మాలా, పాస్టర్స్ని నమ్మాలా, రోమన్స్ని నమ్మాలా? ఏంది అసలు? ఎవరిని నమ్మకండి. ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చీడపురుగులను, వీళ్ళని కట్టడి చేయండి. చీడపురుగులని మీరు ఎట్లా చెప్తారు? మళ్ళీ అంతే కదండి. వాళ్ళు హిందూ ధర్మ ప్రచారకులని కూడా అంటాం కదా, మత బోధకులు అని అంటాం. ఈ మతాన్ని ఇతర మతాలను ద్వేషించకుండా బోధించే వాళ్ళని మత బోధకులు అంటారు. ఇతర మతాల గురించి మాట్లాడే వాళ్ళని ఏమంటారు? మతోన్మాదులు అంటారు. ఇతర మతం గురించి అవసరం లేదు. అది చర్చ్ అయినా కానివ్వండి, టెంపుల్స్ అయినా కానివ్వండి, నీకు అనవసరం. ఇతర మతం గురించి అనవసరం, ఇతర కట్టుబట్టుల గురించి అనవసరం. ఏదైనా సరే, ఎవరైనా సరే, పెద్దోడు నుండి ఆ మత పెద్ద చిన్న పిల్లలు ఉండనివ్వండి. ఎందుకంటే ఇక్కడ ఏమైపోతుంది, వీళ్ళ వల్ల ఆ పిల్లలు కూడా అదే మార్గంలో వెళ్ళిపోతారు. వాళ్ళ పనులంతా మానుకొని ఆ మతంలో ఏముందో అనే పనులు పడ్డారు చాలా మంది. అదే పని వాళ్ళకు. ఎవరికి లేని నొప్పి జోసెఫ్ గారికి ఎందుకు వచ్చింది? మరి రాధా మనోహర్ దాస్ గారి మీద ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు, ఎవరు యాక్షన్ తీసుకోవాలని కోరలేదు. అంటే నేను చేసేది ఏమో తప్ప? హలో, మీరు ఎందుకు ఇనిషియేట్ తీసుకుంటున్నారు? ఈయన మీద ఏమైనా పర్సనల్ గ్రాడ్స్ తోటి పని చేస్తున్నారా అంటారు. లేదు, నేను చేసేది ఏమో తప్పు అనిపిస్తుంది. తప్పు ఒప్పు అది చట్టపరంగా న్యాయం. బస్ అంతే. పర్సనల్ ఎందుకు? ఆయన చుట్టమా లేకపోతే ఆయన ఫ్రెండా? కాదు కదా. మీకు ఆయనకు బాగా సత్సంబంధాలు ఉండే గతంలో ఆయనకు మీరు శిష్యరికం కూడా చేసిర్రు. ఎవరన్నారు? ఆ కోపంతో ఏమైనా పని చేస్తున్నారు? ఎవరన్నారు శిష్యరికం? అంటే 2-3 సామాజిక మాధ్యమాలు కలిశాను. కలవడం తప్ప ఏముందా? ఇప్పుడు కలిసిన ప్రతి మనుషులు నాకు గురువులు. మీరు ఆయన గురు శిష్య సంబంధాలు ఏం లేవు? అవసరమే లేదు నాకు. నా గురుని నేను కలువా. ఎన్నిసార్లు కలిసి రాధా మనోహర్ దాస్ గారిని? 1-2 టైమ్స్ అంతే. దేని గురించి కలిసిన? గురుగారు మీరు ఏదైతే గొర్రెలు మమ్మల్ని తిడతారో అది కొంచెం మానుకోండి అన్నాను. ఫస్ట్ చెప్పి చూసి సరేనబ్బా. నేను అడిగాను, గురుగారు మీరు అందరికి ఫోన్లు చేస్తుంటారు, ఫోన్ చేసి ఏదో మతాల గురించి మాట్లాడతారు కదా, మళ్ళీ నా నంబర్ కూడా తీసుకోండి, ఒకసారి ఫోన్ చేయండి. ఎందుకంటే మీరు కలిసిపోయి మాట్లాడుతున్నారు అన్నట్టు అనిపించింది. సరే చూస్తాను, కానీ ఏది చేసినా కానీ ఈ గొర్రెలు అనేది మానుకోండి అంటే సరే అన్నారు. దండం పెట్టి వచ్చేసాను, అంతే. రిక్వెస్ట్ చేశాను నేను. మీకు ఒకసారి కలిస్తే బొట్టు పెట్టారు. సరే అదే నేనేమనుకున్నాను, సరే ఇతను మమ్మల్ని టార్గెట్ చేయడు, మా గురించి దురుసుగా మాట్లాడాడు,
మమ్మల్ని టార్గెట్ చేయడు, దూషించడు, మా మతం జోలికి రాడు అనుకుని నేను ఒక దూతగెళ్ళిన. కానీ ఆయన మారని మనిషి. అయితే ఏం చేశాను, చట్టాన్ని ఆచరించాను. సార్ ఇతను ప్రవర్తన మారతలేడు, అయితే ఈయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేశాను. కంప్లైంట్ ఇచ్చాను, తీసుకున్నాను. ఏ రోజు కంప్లైంట్ ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారన్నా, ఎన్ని రోజులు అవుతుంది? 31st ఇచ్చాను, May 31st. ఇట్లా అంటే ఏ రకంగా మీరు అప్రోచ్ అయ్యారు? ఎవిడెన్స్లు ఏమన్నా ప్రూవ్ చేసిరా? ఎట్లా పెట్టాను, లింక్స్ అడిగారు. ఇప్పుడు వాళ్ళు లింక్స్ కూడా సేకరిస్తున్నారు. ఎఫ్ఐఆర్ ఎన్ని రోజుల తర్వాత అయింది? 2 daysలో ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఎవిడెన్సెస్ ఉందో లింక్స్, దాని గురించి ఏదో వాళ్ళు మెయిల్ పెట్టారనుకుంటా, మెయిల్ లేదా పర్సనల్గా వచ్చి కలిశారనుకుంటా. ఏదో కమిషనర్ ఆఫీస్ నుంచి కూడా ఏదో ఆర్డర్స్ వచ్చినాయి, నోటీస్ వచ్చినాయి నిన్న, ఏంటది? ఇద్దరే గృహస్థాశ్రమంలో ఎలా ఉండాలి పుస్తకం. ఆ పుస్తకంలో ఎవరో అడిగారు ఒక గొప్ప పతివ్రతని, అమ్మా మీరు వారు ఎలా ఉంటారు కంట్రోల్గా అంటే, ఏముంది కృష్ణపక్షం అంతా నేను కంట్రోల్లో ఉంటాను, శుక్లపక్షం అంతా ఆయన కంట్రోల్లో ఉంటాను. ఏంటి కదా ఎలా ఉంటారు మీరు అని అడిగితే, శాస్త్రం ఏంటంటే చాలామందికి నా ఆపరేషన్ అయిపోయిందా అంటుంటారు. ఆ పుస్తకం చదవండి ఒకసారి. ఆపరేషన్ అయిపోవడం అనేది పిల్లలు పుట్టకుండా ఉండడానికి చేసుకుంటారు కదా. కానీ శాస్త్రం ఏం చెప్పిందంటే కామం కేవలం పిల్లలు పుట్టడానికే వాడాలి. ఆపరేషన్ చేసిన తర్వాత కామాన్ని తీర్చుకుంటే ఆవిడ కాళ్ళ కింద చెప్పుతో సమానం. ఆడవాళ్ళని కాళ్ళ కింద చెప్పుతో సమానం అని చెప్పి ఒక మత పెద్ద ఓకే, ఆడవాళ్ళని చెప్పు కింద పెట్టాలంట కామం గురించి. పెళ్ళైన తర్వాత మళ్ళీ కలవద్దంట ఆపరేషన్ చేసుకున్న తర్వాత. ఇదేనా ఇతను బోధించేది? ఇదేనా? అక్కడ పిల్లలు కూడా ఉన్నారండి, చిన్న పిల్లలు. వాళ్ళ ముందు కామం అనే మాట తీయొచ్చా? ఇప్పుడు మనమే ఉన్నాం, మన పిల్లలు ఉన్నారు. ఏదైనా మాట్లాడాలంటే పక్కకి వెళ్ళిపోతాము. మన పెద్దోళ్ళు ఉంటారు, పక్కకి వెళ్ళిపోతాం. మనం పెద్దోళ్ళ ముందు అస్సలు మాట్లాడడం, చిన్నోళ్ళ ముందు అస్సలు మాట్లాడడం. అంతెందుకండి, ఫ్రెండ్స్ ఒకసారి మాట్లాడుకోము, ఫ్రెండ్స్ కూడా మాట్లాడుకోము. అందులో అంటే టూ క్లోజ్ ఎవరు. అలాంటిది చిన్న పిల్లలు ఎవరో ఇంటికి వెళ్ళావు ఓకే, మీరు మాట్లాడుకుంటే పర్లేదు. కానీ నువ్వు ప్రపంచమంతా చూసేలా చేస్తున్నావు కదా సొసైటీలో. ఇది ఎలాంటి సందేశం ఇది? ఇప్పుడు కొందరు ఉంటారు, ఇతను ఫాలో అయ్యే వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, అవును గురుగారు చెప్పిందే కరెక్ట్, మనం ఆపరేషన్ చేసుకున్నాం, నేను నిన్ను ముట్టుకోను. అంటే ఆయన నోటి నుంచి వచ్చే మాటలు నిజం అని చెప్పి నమ్మే ప్రమాదం ఉన్నారు. ఇప్పుడు చాలామంది ఉన్నారు కదా, ఆయన గుడ్డిగా భ్రమలో పడిపోయిన చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు భార్య ఉంది, ఆపరేషన్ అయిపోయిందండి, నేను మిమ్మల్ని మనం సపరేట్గా ఉందాము అంటే ఒక్క ఇంట్లో ఉంటారు. అప్పుడు ఈయన పరిస్థితి ఏంది? బయటికి వెళ్తాడు ఆయన. అంటే ఇలాంటి సందేశాలా మీరు ఇచ్చేది ఒక మత పెద్దల?